నీకు ప్రథమ స్థానం ఇవ్వకపోతేమో, ఎక్కడ నిన్ను నీ స్తుతించలేమో, ఎక్కడ నీకు కనపరచలేమో తండ్రి, నీకెక్కడ లోబడి జీవించలేకపోతేమో తండ్రి, అలాంటి జీవితము ఈ యొక్క నూతన సంవత్సరం మందు తండ్రి వాటన్నిటి సమకూర్చి నీకు కృతజ్ఞత చెల్లించేవాడిగా ఉండాలని కోరుతూ స్తుతిస్తూ ఆరేస్తున్నాను తండ్రి. మమ్మల్ని నువ్వు తండ్రి కాచి కాపాడిన దేవుడు తండ్రి, మా అంధకారం నుంచి విడిపించిన దేవుడు అని ఒప్పుకుంటూ స్తుతిస్తూ ఆరాధిస్తున్న తండ్రి. మా యొక్క కాలగతుల్ని వశంలో ఉంచుకొని మమ్మల్ని నేను శుతించుటకు ఆరాధించటకు తండ్రి, మాకు ఇచ్చిన ఈ యొక్క ఉచితమైన రక్షణ బట్టి వందనాలు కృతజ్ఞత చెల్లిస్తున్నాం తండ్రి. ఆ యొక్క గత జీవితంలో అంతా తండ్రి నీకు మరి కృతజ్ఞత చెల్లించలేని ఉంటే తండ్రి, మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో నీ కృతజ్ఞత చెల్లించేవాడు ఉంటకు, నీ కృతజ్ఞత చెల్లించేవాడు ఉంటకు నన్ను జ్ఞాప చేసుకోమని అడుగుతూ శుతిస్తూ ఆరాధిస్తున్నాను. ఈ యొక్క దినమంతా తండ్రి నీ యొక్క నూతన సంవత్సరం తండ్రి నీకు కృతజ్ఞత చెల్లించేవారుగా ఉన్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ శుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామం నీకే సమర్పిస్తున్నాం తండ్రి. విధానాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు తండ్రి. దేవా, పాపం నుండి లోకం నుండి ప్రభా నన్ను విడిపించినందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అవును దేవా, ఏటకాని ఊరిలో ప్రభా నేనున్నప్పుడు ప్రభా ఏటకాని ఊరి నుండి నన్ను తప్పించినందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. దేవా, గత సంవత్సరం అంతా నాయన ఎన్నోసార్లు ప్రభా నిన్ను స్తుతించలేకపోయినాను, నిన్ను ఆరాధించలేకపోయినాను తండ్రి. దేవా, ఎన్నో మాలు దేవా పడిపోయిన దానిగా ఉన్నప్పుడు ప్రభా నువ్వెంతగా నన్ను దినదినం దేవా నన్ను లేవనైతే దేవుడుగా నాకున్నందుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. దేవా, ఎన్నో మేలు చేస్తున్నావు తండ్రి. దేవా, నా కుటుంబ పట్ల నా పట్ల ప్రభా నా ఒంటరి జీవితంలో నాయన చేస్తున్న ప్రతి మేలుకు నీకు వందనములు స్తోత్రములు తండ్రి. అవును దేవా, ఎన్ని మేలు చేసినా నాయన నీకు ఏమి ఇయ్యలేక దేవా ఇరిగిన హృదయంతో నాయన ఈ కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆరాధించాలి. రాని వారు రాత్రి రాని వాళ్ళు ఆరాధించాలని ప్రభుత్వం మనం చేస్తుంది. త్వరగా మీరంతా మనకు సహకరిస్తే చాలా మంచిది. ఆరాధించేదా ప్రభువా దేవా, ఆత్మతోను సత్యముతోను, ఆత్మతోను సత్యముతోను తిరిగి రానయ్యున్న ప్రభువా, తిరిగి రానయ్యున్న ప్రభువా, స్తుతియు ఘనత మహిమయు నీకే, స్తుతియు ఘనత మహిమయు నీకే, కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా, కొనియాడి పాడి కీర్తించి వర్ణించెదనిను నా ప్రభువా. మహాపరిశుద్ధుడైన దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో ప్రభువా గత సంవత్సరం అంతా కూడా నాయన కంటికి రెప్పలా నన్ను కాపాడుతూ నాయన భద్రపరుస్తూ వచ్చావు. దేవానికి వందనాలు. గత సంవత్సరంలో దేవా నీకు ఇవ్వవలసిన సమయాన్ని నేను ఇవ్వలేనప్పటికీ కూడా లోకంలో నన్ను త్రోసివేయలేవు నాయన, గద్దించలేవు, శిక్షించలేవు. ఇంకా కూడా అపారమైన ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు దేవా, శాశ్వతమైనటువంటి ప్రేమతో నన్ను ప్రేమిస్తున్నావు తండ్రి. అవును, నేను కూడా నాయన వేటిగాని ఊరిలో ఉన్నప్పుడు మరణ భయం చేత నాయన నాయన అయ్యా మరణ భయం చేత ఉన్నప్పుడు దేవా మరణానికి ఆ నిత ఎడబాపుకు నిత శిక్షకు లోనైనటువంటి నన్ను తండ్రి ఆ యొక్క ప్రభువా ఐగుప్తు అనే దాసత్వంలో నేను ఉన్నప్పుడు తండ్రి నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు దేవా. ఆ దాసత్వం నుంచి విడిపించడానికి, ఆ మరణం భయం నుంచి విడిపించడానికి, వేటగాని ఊరిలో నుంచి నన్ను విడిపించడానికి తండ్రి
చూడు. అవును. ఆమేన్. ఆరాధించండి. ఇంకెవరైనా ఉంటే ఆరాధించండి త్వరగా. ఉడవై మాకిచ్చితివి. ఆ మైక్ ఇవ్వండి, సెట్ చేయండి. వస్తలేదా? గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువాడని మేలుల చేసినని. కొనియాడెదము మరువాజని మేలుల చేసినని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. పరిశుద్ధుర 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 ప్రియం తండ్రి, మీకు స్తుతులు స్తోత్రం నైనా. నీ పరిశుద్ధ పదం వందనాలనైనా. నీ పరిశుద్ధమైన పదమును ముద్దు పెట్టిన ప్రభా, గొప్ప దేవుడు, గొప్ప తండ్రి వయ్యా, అద్భుతకరుడు, ఆలోచన కడవయ్యా, సమస్తమంతా కలిసిన గొప్ప దేవ, నీకు స్తుతులు స్తోత్రం ప్రభా. ఆయన అవునైనా గత సంవత్సరం వచ్చి నీ రేఖలను భద్రపరుచుకున్నవే నీకు అందరిని బట్టి నీకు స్తుతులు స్తోత్రం ప్రభా. నూతన సంవత్సరం ఇచ్చినవయ్యా నీకు అందరిని బట్టి వందనాలు దేవా. నైనా యేసయ్య, ఈ దినం చూడలేక గొప్ప వాళ్ళు ధనవంతులు చేస్తున్న ప్రభా. నేనకంటే వాళ్ళకంటే స్టేషన్ కాను ప్రభా. అయినా నువ్వు నాకు ఈ దినం ఇచ్చిన ప్రభా, నా గొంతులో ఊపిరించి నీ పరిశుద్ధ మందిరంలో నాకు ఈ దినం నాకు సమయం ఇచ్చిన వాడు అందరి బట్టి నీకు స్తుతులు స్తోత్రం ప్రభా. అవునైనా నేనైతే ఒకప్పుడు ఘోరమైన పాపలుగా నేను జీవించిన ప్రభావ, నన్ను ఎవరు ఎదుకోయే ప్రభావ, నీవి కేవలం నువ్వే ఎతికిన ప్రభావ. నీకు అందరిని బట్టి నీకు స్తుతులు స్తోత్రం ప్రభా. అడికాల నుంచి అడిగిన వరకు ఎక్కడ మంచితనం లేదు ప్రభా. నా దగ్గర అయితే నేను ఎంతగానో ప్రేమించినవే నీకు అందరిని బట్టి నీకు స్తుతులు స్తోత్రం ప్రభా. అయ్యా కర్వశిక్షణ నువ్వు చేసిన త్యాగాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రం ప్రభా. ఆయన దేవా, నాకు రావాల్సిన శిక్ష అంతా నీ భుజాలపైన వేసుకున్నవయ్యా, అందరిని బట్టి నీకు వందనాలు దేవా. అయ్యా నైనా నీ శరీరం నిలగొట్టుకున్నావు, విరగొట్టుకున్నావు, దున్నుకున్నావయ్యా, నీకు అందరిని బట్టి నీకు స్తుతులు స్తోత్రం ప్రభా. అవునైనా తల్లి గర్భం రక్తం ముద్దగా ఉన్నప్పుడే, పిండంగా ఉన్నప్పుడు నాటి నుండి నేటి వరకు నీ రెక్కల పట్ల భద్రపరిచిన వయ్య, నీకు అందరిని బట్టి నీకు స్తుతులు స్తోత్రం ప్రభా. గొప్ప దేవుడు, గొప్ప తండ్రి వయ్య, నీ దాసులు లేవే నీ అనేకమైన మర్మాలు నాకు బయలుపరిచిన వయ్య, నీకు అందరిని బట్టి నీకు స్తుతులు స్తోత్రం ప్రభా. అయ్యా నేను ఎక్కడైతే తప్పిపోయినా, జారిపోయినా, నీకు ఇష్టంగా జీవించిన ప్రభావ నన్ను క్షమించినైనా, నీ అమూల్యమైన రక్తంతో మరొకసారి కడుగునైనా శుద్ధీకరించిన నీకు అందరిని బట్టి నీకు స్తుతులు స్తోత్రం ప్రభా. దేవాన్ని నేను తగ్గించుకుని నామాన్ని ఈ స్థితికి యేసుక్రీస్తు నామములో ఈ కొద్దిన స్తుతి అన్న యేసయ్య బంగారు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధన ముగిస్తున్నాం. ఇంకెవరైనా చివరిగా చేస్తే చేయండి. మైక్ ఇవ్వండి. అన్నయ్య మరి తండ్రి ప్రభా, నిజంగా అయ్యా మరి తండ్రి ప్రభా యొక్క సంవత్సరంలో తండ్రి ప్రభా కూడి ప్రార్థిస్తామంటే కేవలం నీ యొక్క కృప నాయన, నీ కృపా కళమందు మేము ఉన్నాం తండ్రి ప్రభా. మేము ప్రార్థనతో తండ్రి ప్రభా మరి పరిశుద్ధాత్మ దేవునితో తండ్రి ప్రభా నిజంగా అయ్యా మేము ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ తప్పిపోతున్నామో నాయన మరి తండ్రి ప్రభా నిజంగా అయ్యా మా క్రియలు, మా తలంపులు, మా ఆశలు తండ్రి ప్రభా అన్ని తండ్రి ప్రభా నీకు తెలుసు నాయన. మరి తండ్రి ప్రభా నేను తగ్గించుకొని, నేను పరీక్షించుకొని తండ్రి ప్రభా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా నీ కొందనాలయ్యా, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి కూడా నీ కొందనాలయ్యా, నాకు ఇచ్చిన ఇద్దరు పిల్లలను బట్టి కూడా నీ కొందనాలు తండ్రి ప్రభా. నేను ఇక్కడ ఏ పాటి దానికి కూడా కానయ్యా మరి నాలో తండ్రి ప్రభా
తండ్రి ప్రభా నాలో మరి పరిశుద్ధాత్మ దేవునితో తండ్రి ప్రభా నీ హృదయం నాకు ఆలయం అన్నవయ్యా. మరి హృదయం ఎలా ఉందో తండ్రి ప్రభా మాకు తెలియదనైనా మరి నీకే తెలుసునైనా. మరి తండ్రి ప్రభా నేను చేసిన ప్రార్థన బట్టి కూడా నీ కొందనాలు తండ్రి ప్రభా. నేను అయోగ్యంగా చేస్తే నన్ను దయతో క్షమించినైనా. నాకు ఈ నలిగిన హృదయంతో తండ్రి ప్రభా నా కొద్ది స్తుతి అన్న యేసునామమున సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మైకి ఒక్కడు ఇవ్వండి. ఇంకెవరైనా ఆరాధించారు చివరిగా అవకాశము. ఇంకెవరైనా ఆరాధించేవారు మంచిది. పరిశుద్ధ తండ్రి జీవగల దేవా నీ కొందరు స్తోత్రాలు చేస్తుంది. మీకు పరిశుద్ధ మధ్య చేరి మరొక తండ్రి ముఖ్యంగా మరొక నూతన దినములు తండ్రి మరి 2025 సంవత్సరం మొదటి దినమున తండ్రి నీ ప్రజలతో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరచడానికి అయోగ్యానికి ఇచ్చినటువంటి ధన్యత బట్టి నీ కొందరు స్తోత్రాలు చెల్లిస్తుంది. అయ్యా నా జీవితంలో తండ్రి మరి వేట కాని ఊరిలో నుంచి తప్పిస్తూ తండ్రి మరి నన్ను రక్షిస్తున్న ఆశ్రయదిరువన నీ రెక్కల కింద ఆశ్రయాన్ని నాకు అనుగ్రహిస్తూ వచ్చిన గొప్ప దేవా నీకు వందనాలు స్తోత్రాలు చేస్తుంది. అయ్యా మరి అపవాది తంత్రాల నుంచి మీరు తప్పిస్తూ వచ్చినారు దేవా. మీకు వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చేస్తుంది. అయ్యా మీరు అపవాది తంత్రములను తప్పించడానికి నన్ను జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చేస్తుంది. గత పాపం నుండి కూడా తండ్రి నన్ను మీరు తండ్రి మరి విమోచించి తండ్రి పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి తండ్రి మానవతారు కూడా వచ్చి 33 సంవత్సరాలు తండ్రి ఈ భూలోకం మీద జీవించి తండ్రి పాపము లేనివాడు పాపరహితుడుగా నా పాపము నిమిత్తం మీరు అప్పగింపబడుతూ వచ్చినారు దేవా. మీకు వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. అయ్యా అంతేకాదు తండ్రి మీ రెక్కల కింద నా యొక్క ప్రతి బలహీనతను అన్నింటిని కూడా మీరు తొలగిస్తూ తండ్రి ప్రతి బలహీనత ప్రతి రోగాన్ని కూడా మీరు తొలగించిన దేవుడుగా నాకున్నారు. అందుబట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. అంతేకాదు నాయన ప్రస్తుత దుష్ట కాలం నుంచి దుష్టత్వం నుంచి పాపం నుంచి నన్ను నా సంఘాన్ని తండ్రి విడుదల విమోచన కలిగించినారు. అందరిని బట్టి కూడా వెళ్ళలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంది. ఇంత గొప్ప మేలు చేసిన దేవా నీకు ఏమర్పించగలను. నా జీవితం అంతా కూడా అర్పించిన రుణస్థుతని నీ దాసుల ద్వారా విత్తబడిన వాక్యాన్ని ద్వారా ఆధారంగా తండ్రి అయ్యా మరి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా కృతజ్ఞత చెల్లిస్తుంది. ఈ నూతన సంవత్సరాలు నూతన విధంగా నూతన వాత్సల్య ద్వారా మమ్మల్ని నిమిత్తం నూతన ఆశీర్వాదాలతో నూతన వాగ్దానాలు తండ్రి మీ మధ్యన నీ యొక్క మందిరం ఉంటుందని తండ్రి మీరు వాగ్దానాన్ని మరొకసారి నన్ను జ్ఞాపకం చేసుకుని బలపరిచిన విధానం బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు చేస్తుంది. గత దినాల్లో తండ్రి ఎన్నో మేళ్ళు ఉపకారాలు అద్భుత కార్యాలు తండ్రి వేట కాని ఊరిలో నుంచి నన్ను తప్పించి కష్టకాలం నుంచి తప్పించి తండ్రి మీకు ప్రశస్తమైన ఉన్నతమైన నామములో తండ్రి మరొక నూతన దినాన్ని తండ్రి మేము పూజించి ఆరాధించడానికి నేను మైపరచడానికి అనుగ్రహించిన ఈ కృపను బట్టి ఈ యొక్క అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏమి చెల్లించలేక నాకు విరిగి నలుగురు దెమ్మతో ఈ కొద్ది స్తుతి యేసుక్రీస్తునామములో మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. మనం అందరం లేచి ఒక పళ్ళు పాట సంఖ్య సియోను గీతంలో 256. సియోను పాటల పుస్తకంలో పాట సంఖ్య 256 మొదటి చరణము, మూడవ చరణము, 5వ చరణం మార్చి పాడుకుంటాం. కర్పింతును సతతము మా ప్రభువా సన్నుతించెదన్ స్తుతులు నీ కర్పింతును సతతము మా ప్రభువా సన్నుతించెదన్ గడచినాటి కాలము కరుణతో నన్గాంచితివి గడచినాటి కాలము కరుణతో నన్గాంచితివి
వేలాలినాచి నీ కృపా చూపినాచి మా ప్రభు వేలాలినాచి నీ కృపా చూపినాచి మా ప్రభు స్తుతులు నీ కర్పింతును సతతము మా ప్రభువా సన్నుతించెదన్ నీదు మందిరంబులో మేలు చేత మమ్మును నీదు మందిరంబులో మేలు చేత మమ్మును తృప్తి పరచి నా ప్రభు స్తుతులు నీకే చెల్లును తృప్తి పరచి నా ప్రభు స్తుతులు నీకే చెల్లును స్తుతులు నీ కర్పింతును సతతము మా ప్రభువా సన్నుతించెదం సత్యరూపి నీవేగా సకల సృష్టి కర్తవు సత్యరూపి నీవేగా సకల సృష్టి కర్తవు సతతము మమ్మేలుము హల్లెలూయా పాడేదం సతతము మమ్మేలుము హల్లెలూయా పాడేదం స్తుతులు నీ కర్పింతును సతతము మా ప్రభువా సన్నుతించెదం స్తుతులు నీ కర్పింతును సతతము మా ప్రభువా సన్నుతించెదం. దయచేసి అందరూ కూర్చోండి. బైబిల్ ఎత్తి బైబిల్ పల్లవి వాడతాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వర్షవచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నా బిగరగా మరొకసారి పాడుతాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి ప్రతి అధ్యాయము వర్షవచనము తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ఇది మధ్యాహ్నకాల సమయంలో మరొక పర్యాయము ఈ యొక్క సంవత్సరం మనకు సార్వత్రిక సంఘంకి ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం అందరం కలిసి. అప్పుడు సింహాసనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి కనుక రాయమని ఆయన నాతో చెప్పెను. రెండవదిగా 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. మూడవదిగా
యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం. దానియేలు తర్వాత హోషేయ తర్వాత యోవేలు. 2వ అధ్యాయము 25వ వచనం. అందరం కలిసి చదువుకుంటాం. మీరు కడపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మరలా మీకు ఇస్తును. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మకమైన దేవా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా, వాక్యానుసారంగా మిమ్మల్ని ఆరాధించిన ప్రియులను బట్టి మీకు వందనాలు. అయా, మీరు మా యొక్క శ్రమలో మాకు తోడయుండి విడిపించిన దేవుడవు. అయా, మేము మొరపెట్టినప్పుడు మాకు విడుదల అనుగ్రహించిన దేవుడవు. అయా, మా అపరాధముల నుండి విడిపించిన దేవుడవు, పాపము నుండి విడిపించిన దేవుడవు, గత పాపములు ప్రస్తుత పాపముల నుండి విడిపించిన దేవుడవు, మా యొక్క బాధలో నుండి విడిపించిన దేవుడవు. ప్రభా, ఇంత గొప్ప దేవుడుగా మాకుండి మీరెక్కల చాటున మాకు ఆశ్రయం కలిగిస్తున్న మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో, మధ్యాహ్నకాల సమయంలో మరొక పర్యాయము మీ బల్ల దగ్గర మేము చేరనై ఉంటుండగా మీ వాక్కును మాకు పంపించము, మీ స్వరం వినిపింపచేయము. ప్రభాన తండ్రి, వీళ్ళు ఎంతో ఆశతో అక్కరతో వచ్చిన వారు రక్షణ లేని వారు రక్షించబడినట్లుగాను, రక్షించబడినటువంటి వారు ఆత్మీయ క్షేమం మేలు పొందగలిగినట్లుగాను, అలాగే యోగ్యమైన రీతిలో బల్లో పాలు పొందుట కొరకు సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. 1:30 అయింది. 2 గంటలకు క్లోజ్ చేస్తాం. సరేనా? ఇంకా తక్కువ కావాలా? 1:30, 2 గంటలకి క్లోజ్ చేస్తాం. ఎందుకంటే అందరికి ఆకలి అయిపోతూ ఉంది. బహుశా అన్నోళ్ళు మంచి ప్రేమ తయారు చేసి పెట్టినట్టున్నారు. ఆటోమేటిక్గా అందరికీ ఒక ఆకలి అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి తొందరగానే ముగిస్తాను, నేను కూడా వెళ్ళాలి. కనుక రాత్రి మనం ఈ వాక్య భాగాల్లో 2 భాగాలు మనం చదువుతూ వచ్చినాం. యోవేలు 2వ గ్రంథము 25వ వచనంలో మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు తినివేసిన పంటను, సంవత్సరములను తిరిగి మరలా దేవుడు సమకూరుస్తాను, ఇస్తానంటూ ఉన్నాడు. అది మనం చూసినాం. అదే రీతిగా ఆయన సమస్తమును నూతనమైనవిగా చేయటానికి సిద్ధపరిచినటువంటి దేవుడు ఆ యొక్క సింహాసనము, ఆయన ధవళమైనటువంటి సింహాసనంలో మనకు పాలు అనుగ్రహించిన విధానాన్ని మనం చూస్తూ వచ్చినాం. అయితే మన జీవితాల్లో ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒక తీర్మానంతో మనము వెళ్ళాలనేటువంటిది, ప్రవేశించాలనే దేవుని యొక్క ఉద్దేశం. అయితే మిగిలినటువంటి 3వ దాన్ని కానీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దావీదుని గురించి చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే అక్కడ ఏమి రాయబడి ఉంది అనేటువంటిది మనం గమనించినట్లయితే 30వ అధ్యాయము 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను, అనగా సమస్తమును సమకూర్చుకొనెను. దావీదు యొక్క జీవితంలో మనం ఎరుగుదుము ఎటువంటి విధానములో దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఇతడు ఎటువంటి పరిస్థితులు అతన్ని తీసుకొని వచ్చినాడు, ఎంత ఉన్నతమైన విధానంలోనికి అతన్ని తీసుకొని వెళ్ళాడు అనేటువంటిది మనం చూస్తూ వచ్చినాం. ఆ యొక్క యాత్రలో దావీదు దేవుని దృష్టిలో ఒక 3 దేవునికి విరుద్ధమైన కార్యాల్లో పాల్పొందుతూ వచ్చినాడు. ఆ 3 విరుద్ధమైనటువంటి కార్యాల ద్వారా దేవుడు అతన్ని మరలా తిరిగి సమకూరుస్తూ వచ్చినాడు. కనుకనే రాత్రి కూడా చెప్పినాను, మనము సంఘముగా ఎంతో భయంకరమైనటువంటి విపత్తుకరమైనటువంటి పరిస్థితుల్లో మనం వెళుతూ వచ్చినాం. ఆ పరిస్థితుల నుంచి దేవుడు మరలా తిరిగి మనల్ని సమకూర్చాలని ఈ సంవత్సరం మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏంటి మొట్టమొదటిగా దావీదు చేసినటువంటి దేవునికి విరుద్ధమైనటువంటి పని అని అంటే 29వ అధ్యాయము 1 సమూయేలు గ్రంథము 3వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు ఈ హెబ్రీయులు ఏల రావలెను అని ఆకీషును అడగగా అతడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యొద్ద నుండి నా ఇశ్రాయేలీయులకు రాజైన సౌలు నాకు సేవకుడగు
దావీదు ఇతడే కాదా? ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క సర్దారులు ఎవరు అని అంటే ఫిలిష్తీయులుగా ఉంటా ఉన్నారు. ఆ ఫిలిష్తీయుల్లో దావీదు తన జీవిత యాత్రలో సౌలు చేత తరమబడుతూ ఉన్నటువంటి సందర్భంలో, సౌలు చేత పరిగెత్తించబడుతున్నటువంటి దినాల్లో దేవునికి ఇష్టం లేనటువంటి ప్రజలైనటువంటి ఫిలిష్తీయులు, అనగా ఇశ్రాయేలీయులకు బద్ధశత్రులైనటువంటి ఫిలిష్తీయుల వైపుకు దావీదు వెళుతూ వచ్చినాడు. ఎందుకు? తన ప్రాణమును కాపాడుకోవటానికి. ఆ ప్రాణమును కాపాడుకోవటానికి ఆ యొక్క ఫిలిష్తీయుల వైపు పోయినప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి ఈ సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమంటా అన్నాడు? 1-2 వచనాల్లో, అంతలో ఫిలిష్తీయులు దండెత్తిపోయి అఫెకులో దిగి ఉండిరి. ఇశ్రాయేలు యెజ్రెయేలులోని జల దగ్గర దిగి ఉండిరి. ఫిలిష్తీయుల సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకేషుతో కలిసి దండు వెనుక తట్టున వచ్చుచుండిరి. ఎవరిని సంహరించడానికి, ఎవరి మీద యుద్ధం చేయటానికి ఆ ఫిలిష్తీయులు వస్తూ ఉన్నారు, ఆ సర్దారులు వస్తూ ఉన్నారు అని అంటే ఇశ్రాయేలీలైనటువంటి వారిని సంహరించడానికి, ఇశ్రాయేలును నాశనం చేయటానికి ఫిలిష్తీయులు వస్తూ ఉన్నారు. ఇశ్రాయేలీలనగా దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలు, దేవుని కుమారులు, దేవుని సొత్తు అనేటువంటి ప్రజలు. ఆ భయంకరమైనటువంటి ఐగుప్తు దాసత్వం కింద ఉండి వారు శ్రమలో వేదనలో దేవునికి మొరపెట్టినప్పుడు ఐగుప్తు పాతకము నుంచి, ఐగుప్తు దాసత్వం నుంచి బయటకు తీసుకుని వచ్చినటువంటి ఇశ్రాయేలు ప్రజలు, తన నామం పెట్టబడినటువంటి ప్రజలు, వారిని సంహరించడానికి, వారిని యుద్ధం చేయటానికి ఫిలిష్తీయులు బయలుదేరి వెళుతున్నటువంటి సందర్భంలో ఆ ఆకీషుతో కూడా కలిసి దావీదు వారి వెనక వెళ్ళొచ్చుండెను. అది దేవునికి ఇష్టం కాదు. అనేక సందర్భాల్లో మన జీవితాల్లో మనం కూడా చేసేది ఇదే. ఏం చేస్తూ ఉంటామనంటే మన యొక్క జీవితాన్ని, లేకపోతే మన యొక్క పరిస్థితులు మనం చక్కబరుచుకోవటానికి అనేక సందర్భాల్లో దేవుని ప్రజలైనటువంటి వారిని, లేకపోతే దేవునికి ఇష్టలైనటువంటి వారిని, లేకపోతే దేవునికి రక్తము చేత కడగబడినటువంటి వారికి నష్టం చేయటానికి మన జీవితాలు మనం ఏం చేస్తూ ఉంటాము? పురికొల్పుకునేటువంటి వారంగా ఉంటాం. ఇదే అక్కడ చేస్తున్నటువంటి విషయం. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నట్లయితే ఆకీషు దావీదుని గురించి ఇచ్చిన సాక్ష్యము, ఆ యొక్క యజమానులు వద్దన్నప్పుడు దావీదును ఆయన ఆపినటువంటి విధానము, అవన్నీ కూడా 29వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చినాయి. 29:10-11. ఉదయమున నీవును నీతో కూడా వచ్చిన నీ యజమానుని సేవకులను త్వరగా లేవలను. ఉదయమున లేచి తెల్లవారగానే బయలుదేరి పోవలనని దావీదుకు ఆజ్ఞ ఇచ్చెను. కావున దావీదును అతని జనులను ఉదయమున త్వరగా లేచి ఫిలిష్తీయుల దేశమునకు పోవాలనని ప్రయాణమైరి ఫిలిష్తీయులు దండెత్తి యెజ్రెయేలునకు పోయిరి. కనుక ఇక్కడ మనం చూసినప్పుడు దావీదును ఆ యొక్క సర్దారులు ఆటంకపరిచినారు, మాతో కూడా రావద్దు అని చెప్పినారు. ఆకీషు రాజు దావీదు తనకు సహకరించిన విధానం బట్టి అతను ఉంచుకోవాలని ప్రయత్నం చేసినాడు. కానీ అతడు, అంతేకాకుండా దావీదు కూడా ఇశ్రాయేళ్ల మీద యుద్ధం జరిగిస్తున్న సమయంలో వారితో కూడా కలిసి వారి వెంట వెళ్ళటానికి ఇష్టపడుతూ వచ్చినారు. మన జీవితాల్లో మనం కూడా ఇటువంటి నష్టాలే చేస్తూ ఉంటాం. అది దేవునికి ఏమాత్రం ఇష్టమైంది కాదు, దేవునికి ఏమాత్రం కూడా అనుకూలమైనటువంటిది కాదు. అది మనం ఎరగకుండా దేవుని సంఘానికి, దేవుని ప్రజలకు, దేవుని జనాంగమునకు నష్టం కలిగించేటువంటి వాటిలో పాలు పొందటానికి పరిగెత్తేటువంటి జీవితాలు మన జీవితాల్లో ఉంటా ఉన్నాయి. తరువాత 30వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఎప్పుడైతే ఈ రకంగా ఆ యొక్క ఫిలిష్తీయులను చంపడానికి ఆకీషుతో కలిసి వారిని వెంబడిస్తూ వచ్చినాడో, ఎప్పుడైతే ఇక దావీదు తన యొక్క జీవితంలో ఆ యొక్క సర్దారుల చేత ఆపబడి తిరిగి ఆ ప్రదేశంకు వెళ్ళిపోయినటువంటి వారుగా ఉంటున్నారో, 30వ వచనంలో చూస్తే వారు సిగ్లకునకు వెళ్ళిరి. ఎక్కడికి వెళ్ళినారు? దావీదును అతని జనులను 3వ దినమునందు సిగ్లకునకు వచ్చిరి. 30వ వచనం 1. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదను సిగ్లకు మీదను పడి కొట్టి దానిని తగలబెట్టి. ఎప్పుడైతే దేవునికి విరుద్ధమైనటువంటి పనుల విషయంలో దావీదు ఆకీషు రాజునకు సహకరించడానికి ఇష్టపడుతూ వచ్చినాడో, ఆ యొక్క దావీదు యొక్క
కుమారులేమి కుమార్తెలేమి తనకు కలిగిన సంపద అంతా కూడా ఏమైపోయింది? చెప్పట్లేదు మీరెవరు. అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదకు వచ్చి వారి కలిగినదంతా కూడా వాళ్ళు ఏం చేసినారు? తీసుకుని వెళ్ళిపోయినారు. ఇంకా ఏమీ మిగలలేదు. అక్కడ మనం చూస్తే చూడండి 7-8 వచనాల్లో, పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగిన అమీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు వద్దకు తీసుకుని వచ్చెను. నేడు ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకుందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా. పైన చూసినట్లయితే 5వ వచనంలో 4-5 వచనం, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా బిగ్గరగా వేడ్చిరి. యజ్రాయేలీయురాలైన అహోనయమును కర్మెలీయుడు నాబాలు భార్య అబీగయలును అను దావీదు 2 భార్యలను చెరలోనికి కొనుపోబడగా. ఏమైంది? ఎప్పుడైతే దావీదు దేవుని ప్రజలకు విరుద్ధంగా యుద్ధము చేయటానికి ప్రయత్నం చేసినాడో, అమాలేకీయులు వచ్చి వారి మీద దండెత్తి వారికి కలిగినటువంటి దానిని, అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఏం చేసినారు? ఎత్తుకొని పోయినారు. గొప్ప, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే ఇక వారికి ఏమీ మిగలలేదు. భార్యలతో సహా పశువులు, ఆస్తి ఏది కలిగినప్పటికీ దాంతో పాటు వారి భార్యలను కూడా వారు తీసుకొని పోయినారు. నిజంగా ఎంత భయంకరమైన విషయం అది. అప్పటి వరకు దేవుని దగ్గర విచారణ చేయనటువంటి దావీదు, మనం కూడా అనేక సందర్భాల్లో పరిస్థితులన్నీ తేటగా కనపడుతున్నప్పుడు దేవుని దగ్గరికి రాం. పరిస్థితులన్నీ బాగా ఉన్నాయి అన్నటువంటి అప్పుడు దేవుని వైపు రావటానికి ఇష్టపడం. దావీదు కూడా తన జీవితంలో అదే చేస్తూ వచ్చినాడు. సరే, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే 4వ వచనంలో, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంతగా వారు ఏడ్చిరి. ఇంకేం చేసినారంట? ఇక ఏడ్చటానికి శక్తి లేనంతగా వారు ఏడ్చినారంట. ఎందుకు ఏడ్చారు? సమస్తము కోల్పోయినారు. ఇంకేమి లేదు వాళ్ళ దగ్గర, ఏమి లేదు. ఆస్తి పోతే పోయింది, పశువులు పోతే పోయినాయి, మిగిలిన ఏది పోతే పోయింది, పర్లేదు. కానీ చివరికి ఏమైపోయినాయి? వారి భార్యలను కూడా వారు. ఎంత భయంకరమైన విషయం కదా, ఎంత భయంకరమైన నష్టం. మనకి ఈ లోకంలో ఒక కుటుంబ వ్యవస్థగా మనం చేయబడిన తర్వాత మన జీవితంలో మనం ఏమీ కోల్పోయినా మనకు పెద్ద బాధ అనిపించదు. కానీ ఒక భార్యనో ఒక భర్తనో కోల్పోతే మనిషి జీవితానికి ఎంత నష్టం. ఇక్కడ దావీదు ఇశ్రాయేలు యొక్క దావీదుతో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి అలాగనే ఉంటుంది. వారికంటే ఏమీ మిగల్లా, మొత్తం తీసుకొని వెళ్ళిపోయినారు. తీసుకొని వెళ్ళిపోయినప్పుడు వారికి శక్తి లేకపోయినంతగా వాడు ఏడ్చినారు. ఏడ్చిన తర్వాత మనం చూస్తే 15వ వచనం, ఆ దండును కలుసుకుంటకై నీవు నాకు తోవ చూపుదువా అని దావీదు వానిని అడగగా, వాడు, నేను నిన్ను చంపననియు నీ యజమానిని వశం చేయనని దేవుని బట్టి నీవు నాకు ప్రమాణం చేసిన యెడల ఆ దండును కలుసుకొనుటకు నీకు తోవ చూపుదును. అక్కడ ఒక మనుషుడు వచ్చినాడు. ఆ మనుషుడు ఆ పాళెంలో ఆ దండులో నుంచి వచ్చినాడు. ఆ దండులో నుంచి వచ్చినటువంటి వాడు సహాయము కోరుతా ఉన్నాడు. అనగా నిస్సహాయకుడుగా అయిపోయినాడు. తోవ తెలియనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోయినాడు. వారు ఎటు తీసుకుపోయారో తెలియనటువంటి పరిస్థితుల్లో దావీదు ఉంటూ వచ్చినాడు. ఇప్పుడు దేవుని దగ్గర విచారణ చేసినాడు. ఒకవేళ నేను వారిని తరిమినేడన కలుసుకుందునా. ఎప్పుడైతే దేవుని యొద్ద విచారణ చేసినాడో దేవుడు మార్గం చూపిస్తూ వచ్చినాడు. ఈ లోకంలో మనం అనుకుంటా ఉన్నాం, రోజులన్నీ బాగుంటే మనకి ఇంకెవరు అవసరం లేదనుకుంటాం. లోకంలో మనకు శ్రమ కలిగినప్పుడు దేవుడు అవసరం, దుఃఖం వచ్చినప్పుడు దేవుడు అవసరం, వ్యాధి వచ్చినప్పుడు దేవుడు అవసరం, కష్టం వచ్చినప్పుడు దేవుడు అవసరం. ఎటు దిక్కు లేని పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడే దిక్కుగా కావలసిన పరిస్థితులు ఉన్నాయి. కానీ అన్నీ ఉన్నప్పుడు దేవుడు గుర్తురాట్లా. అది ఎవరికి? అవిశ్వాసులకు కాదండి, విశ్వాసులకు. అవిశ్వాసులు అయితే వారి గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వారికి దేవుని యొక్క రక్షణ కార్యం వారి జీవితంలో జరగలేదు. ఇంకా రక్షకుడు ఎవరో వారికి తెలియలేదు. వారెవరో, దేవుడెవరో నిజంగా వారు ఎరగనటువంటి అంధకారంలో వారి జీవితాలు ఉంటూ వచ్చినాయి. రక్షించబడ్డాం, ఎన్నో సంవత్సరాలుగా దేవుని మందిరానికి వస్తూ ఉన్నాం,
దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని బలిలో పాలు పొందుతూ ఉంటా ఉన్నాం. కానీ దేవుని యొద్ద సరైన విధానంలో విచారణ చేయకుండా ఉంటా ఉన్నాం. అయితే దేవుడు ఇదిలో మాట, నీవు కానీ దావీదు వలె సమకూర్పులోనికి రావాలి అని అంటే, దావీదు వలె సమస్తమును మనము రక్షించుకోవాలి, సమకూర్చుకోవాలి అని అంటే ఎప్పుడో సాధ్యమో తెలుసా? అది మనము తిరిగి ఆయన వైపు తిరిగి చూపించినప్పుడు, లేకపోతే ఆయన యొద్ద విచారణ చేసినప్పుడు. ఎప్పుడైతే దావీదు విచారణ చేసినాడో, మనం చూసినటువంటి ఆ యొక్క 17, 18, 19 వచనాల్లో చూస్తే చూడండి, 17వ వచనం. దావీదు సంగతిని గ్రహించి సంధ్యవేళ మొదలుకొని మరునాటి సాయంత్రం వరకు వారిని హతం చేయుచుండగా ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యవనులు తప్ప తప్పించుకుని వాడు ఒక్కడును. దేవుని యొక్క విజయం అక్కడ వచ్చింది. ఎప్పుడు వచ్చింది విజయము? దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు, అనగా దేవుని దగ్గర మనల్ని మనము పడవేసుకున్నప్పుడు. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన సత్యం ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ యొక్క దినాన్ని మనం సంవత్సరాన్ని ఆరంభిస్తున్నటువంటి దినాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీవు దేవునికి నిన్ను సమర్పించుకోవడానికి ఇష్టపడేటువంటి జీవితం కలిగి ఉంటా ఉన్నావా? నీవు కానీ ఇష్టపడినట్లయితే దేవుడు చేసేటువంటి కార్యాలు మనం చూస్తాం. దావీదు చూస్తూ వచ్చినాడు. ఎప్పుడైతే తను దేవునికి సమర్పించుకున్నాడో, ఎప్పుడైతే తను తగ్గించుకొని దేవుని సన్నిధానంలో విచారణ చేయటం మొదలుపెట్టినాడో, ఆ యొక్క కోల్పోయినటువంటి సమస్తాన్ని తిరిగి దేవుడు అతనికి సమకూర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 18వ వచనంలో, ఇలాగన దావీదు అమాలేకులను దోచుకొని పోయిన దాన్ని అంతటినీ తిరిగి తెచ్చుకొనెను, మరియు అతని 2 భార్యలను రక్షించెను. ఏమొచ్చింది? భార్యలు దొరికినారు, తను కోల్పోయినటువంటి సమస్తము కూడా తిరిగి సమకూర్చుకున్నాడు. ఎప్పుడు? అమాలేకీలతో కలిసి, లేకపోతే ఫిలిస్తీయులతో కలిసి యుద్ధం చేయటానికి ఇశ్రాయేలు మీదకు పోయినప్పుడు కాదు. ఎప్పుడైతే అమాలేకులు వారిని అందరినీ పట్టుకొని సమస్తాన్ని తీసుకొని వెళ్ళిపోయినారో, ఆ యొక్క ఏడ్చుటకు కూడా శక్తి లేక దీనమనే స్థానంలోనికి వచ్చి తాను దేవునికి సరెండర్ చేసుకొని దేవుని దగ్గర మాట్లాడి దేవునితో విచారణ చేసినప్పుడు తన జీవితంలో తిరిగి తన సమస్తమును సమకూర్చుకున్నాడు. అది దేవుని దగ్గర దావీదు చేసినటువంటి మొదటి తప్పు. తర్వాత దానికి ప్రతిగా దేవుని దగ్గర విచారణ చేసినప్పుడు తను పొందినటువంటి విజయము. రెండవదిగా మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. ఎవరైనా తీస్తే చదివేసేయండి. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము మొదటి 3 వచనాలు. మొదటి 3 వచనాలు. దావీదు సహస్రాధిపతులతోనూ శతాధిపతులతోనూ అధిపతులందరితోనూ ఆలోచన చేసి సమాజముగా కూడిన ఇశ్రాయేలందరితో ఇలాగు చెప్పెను, ఈ యోచన మీ దృష్టికి అనుకూలమై మన దేవుడైన యెహోవాన కలిగిన ఎడల ఇశ్రాయేలు నివాస ప్రదేశముల యందంతటా శేషించిన మన సహోదరులను తమ పట్టణముల్లో పల్లెల్లో కాపురమున యాజకులను లేవీలను మనతో కూడా కూడుకున్నట్లు వారి యొద్దకు పంపి, మన దేవుని మందసమును మరలా మన యొద్దకు కొనివత్తము రండి. సౌలు దినముల్లో దాని యొద్ద మనము విచారణ చేయకయే ఉంటిమి. దేవుని మందసమును గూర్చినటువంటి విషయం ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క మందసమును గురించినటువంటి విషయంలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దావీదు చేసినటువంటి తప్పేంటి అని అంటే, అక్కడ సౌలు ఉన్న దినములలో దాని గురించి మనం విచారణ చేయలేకపోయినాం. అయితే దావీదు చేసినటువంటి తప్పేంటి అయ్యానంటే 7, 8 వచనాల్లో, వారు దేవుని మందసమును ఒక కొత్త బండి మీద ఎక్కించి అబీనాదాబు ఇంటి నుంచి తీసుకుని వచ్చిరి. ఉజ్జాయాను అహయోనును బండిని తోలిరి. దావీదును ఇశ్రాయేలులందరూ తమ పూర్ణ శక్తితో దేవుని సన్నిధిని పాటలు పాడుచు సితారాల స్వరమండలము తంబురముల తాళములను వాయించుచు బోరలు ఊదుచుండిరి. మందసము మోయాలి అని అంటే, మందసము తీసుకురావాలి అని అంటే దానికి ఒక ప్రత్యేకించబడినటువంటి జనాంగాన్ని దేవుడు ఏర్పాటు చేసినాడు. ఎవరా ప్రత్యేకమైనటువంటి జనాంగము అని అంటే లేవీలు మాత్రమే. చూడండి 13, 14 వచనాలు, 1 దినవృత్తాంతములు 15వ వచనం.
ఇంతకుముందు మీరు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును మోయకయుండుట చేతను మనము మన దేవుడైన యెహోవా వద్ద విధిని బట్టి విచారణ చేయకుండుట చేతను ఆయన మనలో నాశనము కలుగజేసెను. కావున ఇప్పుడు మీరును మీ వారును మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని నేను ఆ మందసమునకు సిద్ధపరిచిన స్థలమునకు దాన్ని తేవలను. అప్పుడు యాజకులను లేవీయులను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మందసమును తెచ్చుటకై తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి. దేవుని మందసమును తీసుకురావాలి అని అంటే, దేవుని మందసమును మోయాలి అని అంటే దాని కొరకై ప్రతిష్ఠించుకొనినటువంటి జీవితం కావాలా. అనగా మనము దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క నివాసపురములో మనము జీవిస్తూ ఉంచినప్పుడు, దేవుని యొక్క రక్తము చేత మనం కొనబడి ఆయన యొక్క బలలో మనం పాలు పొందుతున్న సమయంలో మనం ఇచ్చేటువంటి తీర్మానం, మనం ఇచ్చేటువంటి ప్రతి ఏంటంటే మనల్ని మనము దేవుని కొరకు ప్రతిష్ఠించుకునేటటువంటి వారంగా ఉంటా ఉన్నాం. ఏక బలను మనం సమీపించాలని అంటే దేవుని కొరకైన ప్రతిష్టత మనకు అవసరం. ఆ యొక్క ప్రతిష్టత కలిగిన వారు మాత్రమే ఆ యొక్క బలలో పాలు పొందవలసిన వారిగా ఉన్నారు. ఇక్కడ మనం 13వ అధ్యాయంలో చూసినప్పుడు దావీదు అలాగూ ప్రతిష్ఠితమైనటువంటి వారి చేత ఆ యొక్క మందసమును తెప్పించలేదు. దేవుని మందసాన్ని ఎవరి చోదైనా తేవచ్చనేటువంటి తాత్పర్యంతో దావీదు ఏం చేసినాడంటే ఆ యొక్క బండి మీద ఎక్కించుకొని ఆ యొక్క మందసమును తీసుకొని వచ్చినాడు. ఆ తీసుకొని వస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి నష్టం ఏంటి అని అంటే ఎంతో భయంకరమైన నష్టం అక్కడ జరుగుతూ వచ్చింది కదా. 10-13 వచనాలు చూడండి. యెహోవా కోపం అతని మీద రగులుకొనెను, అతడు తన చేయి మందసమునొద్దకు చాపగా ఆయన అతనిని మొత్తెను గనుక అతడు అక్కడే దేవుని సన్నిధిన ఏం చెప్పినాడు? చనిపోయాడు. భయంకరమైనటువంటి శిక్ష ఆ యొక్క ఉజ్జా మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడొచ్చింది? దాని కొరకైనటువంటి ప్రతిష్ఠిత లేక, దాని కొరకైన ఏర్పాటు చేయబడినటువంటి ప్రజలను కాక, తన ఇష్టానుసారంగా దావీదు ఆ యొక్క మందసమును బయటకు తీసుకొని రావాలని తలంచినప్పుడు, ఆ బండి మీద ఎక్కించుకొని వస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క బండి యొక్క ఆ యొక్క దూడ యొక్క మోస్తున్నటువంటి ఆ యొక్క దీని యొక్క కాలు జారిపట్టు ద్వారా ఆ యొక్క మందసం కింద పడబోతా ఉంది. దేవుని యొక్క మందసం కింద పడుతుందని ఉజ్జా తన చేయి చాపగానే ఏమైపోయినాడు? దేవుడు అతని మీద కోపపడి అతన్ని మొత్తగా అతడు చనిపోయినాడు. జాగ్రత్త. దేవుని మందసము, దేవుని యొక్క బల్ల అనేటువంటిది ఎంతో ప్రత్యేకమైనటువంటిది. దాన్ని ఎవరు పెడితే వారు ఎట్లా పెడితే అట్లా దాన్ని ఆచరించడానికి, లేకపోతే దాన్ని ఎట్లా పెడితే అట్లా పంచడానికి మనకు అధికారం లేదు. దాన్ని సిద్ధపరచాలన్నా, దాన్ని ఇవ్వాలన్నా, దాన్ని పంచాలన్నా దాని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వారు అవసరం. అందుకనే దేవుని యొక్క మందసమును తేవటానికి ఇశ్రాయేలీలను, లేవీయులను, యాజకులను వారి కొరకు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం 15వ అధ్యాయంలో. అయితే వారు ప్రతిష్ఠించబడినటువంటి వారు. మరి నీవు నేను ఈ లోకంలో దేవుని కొరకు ప్రతిష్ఠించబడినామని చెప్పుకుంటూ సరైనటువంటి అవగాహన లేక మన పనులు మనం చేసుకుంటూ మనము మనష్టానుసారమైనటువంటి మన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ ఈ లోకములో జీవిస్తూ దేవుని యొక్క మందసమును మోయటానికి, లేకపోతే దేవుని మందసములో దేవుని ఇంటిలో పని చేయటానికి ఇష్టపడుతున్నావా? దేవుని ఇంట్లో పని చేయటం మంచిది, దాన్ని తప్పేవని ఎవరు అనరు. కానీ దేవుని మందసమును మోసేటప్పుడు, దేవుని ఇంటిలో పని చేసేటప్పుడు మనల్ని మనము ప్రభు కొరకు ఏం చేయాలా? ప్రతిష్ఠించుకోవాలా. ఈ నూతన సంవత్సరంలో మనం ప్రవేశించిన తర్వాత ఈ మొట్టమొదటి దినాన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు ఇటువంటి ప్రతిష్ఠిత ఉందా? నీకు ఇటువంటి ప్రతిష్ఠిత ఉందా? చూడండి 15వ అధ్యాయము 25వ వచనం. 15వ అధ్యాయం 25వ వచనం. దావీదును ఇశ్రాయేలు పెద్దలను సహస్రాధిపతులను యెహోవా మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి తెచ్చుటకై ఉత్సాహముతో పోయిరి. యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయము చేయగా వారు 7 కోడలను 7 గొర్రెపొట్టెలను బలుగా అర్పించిరి. దావీదును మందసమును మోయు లేవీయులందరూ పాటకుల పనిని విచారణకర్తయగు కెనన్యాయును సన్నపు నారతో వేయబడిన వస్త్రములు ధరించుకుని ఉండిరి. దావీదును సన్నపు నారతో చేయబడిన ఎఫోదును ధరించెను. ఎప్పుడు దేవుడు సహాయం చేస్తూ వచ్చినాడు?
మనం చదివినాం కదా, దేవుడు వారికి సహాయము చేయగా. ఎప్పుడు సహాయం చేసినాడు? దేవుని నిబంధన మందసమును మోయు లేవీయులకు దేవుడు సహాయం. లేవీయులు అనగా ప్రతిష్ఠించబడినటువంటి వారు, దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వారు. వారు ఎప్పుడైతే ఆ యొక్క మందసమును మోయటానికి ఇష్టపడుతూ వచ్చినారో, వారిని వారు ప్రతిష్ఠించుకున్నటువంటి వారుగా ఉన్నారో, దేవుడు వారికి సహాయము చేసెను. దేవుడు మా లోకంలో మనకు సహాయకారిగా ఉండాలనంటే, దేవుడు మనల్ని సహాయం చేయాలనంటే, మన జీవితంలో మనం ఏం చేయాలా? దేవుని కొరకు మనల్ని మనము ప్రతిష్ఠించుకోవాలా. ప్రతిష్ఠించుకోకుండా ఆ బలలో పాలు పొందితే నష్టం సుమా. ప్రతిష్ఠించుకోకుండా ఆ బలలో పాలు పొందితే నీకు ఆశీర్వాదం రావట్లేదు కదా, శాపం వస్తూ ఉంది. అది గ్రహించలేకపోతా ఉన్నాం. అయితే ఈ సాయంకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్నావా? దావీదు యాజకులను, ఇశ్రాయేలును, లేవీలను ఆ పని కొరకే ప్రతిష్ఠించినప్పుడు, ఆ యొక్క మందసము ఆ ఉబేదెదోము ఇంటి నుంచి బయటకు తీసుకురాబడుతున్నప్పుడు దేవుడు వారికి సహాయముగా ఉంటూ వచ్చినాడు. దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలి అని అంటే నిన్ను నీవు ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోవాలా? ప్రతిష్ఠించుకున్నావా? ప్రతిష్ఠించుకున్నటువంటి అనుభూతి బలలో పాలు పొందుతున్నావా? లేకపోతే ఏం కాదులే అన్నటువంటి నిర్లక్ష్యంతో పాలు పొందుతున్నావా? ఏమైంది నిర్లక్ష్యంగా ఉండటం వల్ల? ఉజ్జా దేవుని మందసమే కదా, పడిపోతుంది కదా, కావాలని పట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. మందసం కింద పడిపోతా ఉంది. పడిపోతున్నప్పుడు పడకుండా పట్టుకోవడానికి ప్రయత్నం చేసినాడు. అది కూడా దేవునికి ఇష్టము లేదు. అందుకని ఎప్పుడైతే చెయ్యి చాపినాడో ముట్టుకోలే, ఇంకా మందసాన్ని ముట్టుకోలే. మందసాన్ని ముట్టుకుంటే ఏమయ్యేవాడు? మందసాన్ని ముట్టుకోకముందే చెయ్యాల చాపగానే ఏమైపోయింది? దేవుడు అతను మొత్తెని కనుక అతడు చనిపోయాను. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఎంతో భయంకరమైనటువంటి శ్రమ అది, ఎంతో భయంకరమైనటువంటి వేదనకరమైన పరిస్థితులు. కనుక మనల్ని మనము ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోవాలా. మనల్ని మనం ప్రభు కొరకు ప్రతిష్ఠించుకోవాలా. మొట్టమొదటిగా దావీదు దేవునికి ప్రజలైనటువంటి వారి మీదకి యుద్ధమునకు పోతున్నటువంటి ఆకీషునకును, అమాలి ఫిలిష్తీయులకును వారి వెంట నడిచి నష్టం తెచ్చుకున్నాడు. తద్వారా సమస్తం కోల్పోయినాడు. సమస్తం కోల్పోయిన తర్వాత దేవుడు అతను దర్శించినప్పుడు, ఎప్పుడైతే దేవుని దగ్గర విచారణ చేసినాడో, దేవుడికి అతను సహాయం చేస్తూ వచ్చినాడు. ఆ విచారణ చేయడం ద్వారా తన కోల్పోయింది తిరిగి సమకూర్చుకున్నాడు. నీ జీవితంలో దేవుడు నిన్ను కోరుతా ఉన్నాడు. ఈ మొదటి సంవత్సరం మొదటి దినాన నిన్ను నీవు ప్రభువు దగ్గర విచారణ చేయటానికి నిన్ను నువ్వు సమర్పించుకునేటువంటి అనుభవంలోకి వస్తున్నావా? అనుభవంలోకి వస్తే, నువ్వు దేవుని దగ్గర విచారణ చేస్తే దేవుడు నీకు సహకారిగా ఉంటాడు. రెండవదిగా మనం చూస్తూ ఉన్నాం, మనల్ని మనం ప్రభు కొరకు ప్రతిష్ఠించుకున్నటువంటి అనుభవంలో ఉండాలా. ప్రతిష్ఠించుకోకపోవటం ద్వారా, ప్రతిష్ఠించుకునేటువంటి వారు యెహోవా దేవుని మందసమును మోయటం ద్వారా ఉజ్జా మీదకు వచ్చినటువంటి శిక్షణ మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే లేవీయులు, యాజకులు, ఇశ్రాయేలీయులు ఆ ప్రభు కొరకు ప్రతిష్ఠించుకుంటూ వచ్చినారో, దేవుడు వారికి సహాయం చేస్తూ వచ్చినాడు. మందసము దేవుడు దావీదు తనకు మందసం కొరకు నిర్మించినటువంటి ఆ గుడారంలోనికి తీసుకురాబడుతూ వచ్చింది. మరి నీ జీవితంలో నిన్ను నువ్వు ప్రభువుకు సమర్పించుకున్నటువంటి అనుభవం కలిగి ఉన్నావా? జ్ఞాపకం చేయబడతా ఉన్నాం. మూడవదిగా 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. వసంతకాలమున రాజు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు అందరిని పంపగా, వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. దావీదు చేసినటువంటి మూడవ పొరపాటు, లేకపోతే తన మీదకు నష్టం తెచ్చుకున్నటువంటి మూడవ విషయం ఏంటనంటే, యుద్ధము మోపుగా జరుగుతున్నటువంటి సమయంలో రాజైనటువంటి దావీదు యుద్ధ భూమిలో ఉండవలసినటువంటి ఆ యొక్క సైన్యానికి అధిపతిగా ఉండి ముందు నడిపించవలసినటువంటి దావీదు ఏం చేస్తూ వచ్చినాడు? ఇంటిలోనే నిలిచెను. యెరూషలేమునందు మోపుగా యుద్ధం జరుగుతూ ఉంది. ఎంతో భయంకరంగా యుద్ధం జరుగుతూ ఉంది.
భయంతో సైన్యమంతా కూడా వణుకుతూ ఉంది. ఆ సమయంలో యుద్ధభూమిలో ఉండవలసినటువంటి రాజు యెరూషలేమునందు నిలిచెను. ఎప్పుడైతే అలాగ నిలిచినాడో తన జీవితంలో భయంకరమైనటువంటి పాపానికి తన జీవితాన్ని అప్పచెప్పుకున్నాడు. ఎలాంటి పాపం అది? భయంకరమైనటువంటి పాపం. ఆ ఒక్క పాపము ద్వారా అంతటితో ఆగిపోయిందనంటే ఆ ఒక్క పాపం అక్కడ ఆగలేదు. చూడండి 3వ వచనం. ఆమె బహు సౌందర్యవతి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకున్నటకు ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఎలీయాము కుమార్తెయు హిత్తీయుడగు ఉరియా భార్యగున బత్షెబను చెప్పగా తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపించెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. ఎంతో భయంకరమైనటువంటి పాపమునకు దావీదు సాహసించినవాడు తర్వాత ఏం చేస్తూ వచ్చినాడు చూడండి. 6వ వచనం. అంతటితో ఆగలేదు ఆ పాపం. అంతటితో ఆగితే బాగుండేదేమో, అక్కడ క్షమాపణ పొందితే బాగుండేదేమో. కిందకు వచ్చేటప్పటికి ఇంకా భయంకరమైన పనులు చేస్తూ వచ్చినాడు. చూడండి ఏం చేస్తూ వచ్చినాడు. 6వ వచనం. దావీదు హిత్తీయుడగు ఉరియాను నా యొద్దకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఉరియా దావీదునొద్దకు రాగా దావీదు యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారం అడిగెను. తరువాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఉరియాకు సెలవీయగా. ఈ మాట మీరు ఎప్పుడన్నా సరిగా అర్థం చేసుకున్నారా? ఉరియాను పిలిపించినాడు. ఎందుకు పిలిపించినాడు? తన పాపము కప్పుకోవటానికి పిలిపించినాడు. ఏమంటా ఉన్నాడు? నువ్వు ఇంటికి తీళ్ళి శ్రమ తీర్చుకొనము అనగా, నేను పాపము చేశాను. నేను చేసినటువంటి పాపము ద్వారా ఆ యొక్క స్త్రీ గర్భవతి అయింది. ఆ గర్భమును నాదని చెప్పుకోకుండా దాన్ని కప్పిపుచ్చటానికై దావీదు ఏం చేస్తా ఉన్నాడు? ఆ యొక్క నెపము ఉరియా మీద మోపడానికి తనని యుద్ధ భూమి నుంచి పిలిపించి తను ఎక్కడ పొమ్మన్నాడు? తన ఇంటికి పొమ్మన్నాడు. అయితే ఉరియా ఆ ఇంటికి వెళ్ళలేదు. వెళ్ళకపోవటాన్ని బట్టి ఏం చేస్తూ వచ్చినాడు చూడండి. 14వ వచనం. 14 ఉదయమున దావీదు యుద్ధము మోపుగా ఉన్న చోట ఉరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము రాయించి ఉరియా చేత ఒక పాపం చేసినాడు. నష్టం వచ్చింది. ఆ పాపం కప్పుకోవటానికి రెండో పాపం చేసినాడు. ఏది? ఉరియాను తన ఇంటికి పోమ్మని. ఆ యొక్క ఉరియా తన ఇంటికి పోకపోవటాన్ని బట్టి 3వ తప్పు చేస్తా ఉన్నాడు. ఏమని చేస్తా ఉన్నాడు? 3వ తప్పు లేఖ రాసి పంపిస్తా ఉన్నాడు సైన్యాధిపతికి. ఏమని? యుద్ధము మోపుగా ఉన్న చోట ఉరియాను ఉంచి హతమగునట్లుగా, అనగా నరహత్య చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. అనగా అతన్ని చంపడానికి తన హృదయంలో ఆలోచన కలిగినటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన జీవితంలో మన ఆలోచన ఎలాగుంటూ వచ్చింది? ఒక పాపమును కప్పుకోవడానికి ఇంకొక పాపం, ఇంకొకటి కప్పుకోవడానికి ఇంకొకటి చేసేదానికి సాహసించేటువంటి ప్రజలంగా మనం ఈ దినాల్లో ఉంటా ఉన్నామా? దావీదు అలాగ చేస్తూ వచ్చినాడు. చివరికి ఏం చేసినాడు? ఉరియాను చంపించాడు. చంపించిన తర్వాత ఆ బత్షెబను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. అన్నీ జరిగిపోయినాయి. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 12వ అధ్యాయం, 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కావున యెహోవా నాతానును దావీదుని దగ్గరకు పంపిన. అతడు వచ్చి దావీదుతో ఇట్లెను, ఒకానొక పట్టణం మంది 2 మనుషులుండిరి. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయెను. వాడి దాన్ని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినుచు వాని గిన్నెలో త్రాగుచు వాని కౌగిట పండుకొనుచు వాని కుమార్తెలకు ఉండెను. 4వ వచనం.
అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలోనే కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేసెను. దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించి, యెహోవా జీవముతోడు నిశ్చయముగా ఈ కార్యము చేసినవాడు ఏమంట మరణమునకు పాత్రుడు. దేవుడు దావీదునకు బుద్ధి కలిగించడానికి, దావీదును తిరిగి దేవుని వైపు మరల్చుకోవటానికి తన ప్రవక్త అయిన నాతానును పంపించి ఒక ఉపమానం అతని దృష్టికి తీసుకుని వచ్చినాడు. ఎప్పుడైతే ఆ ఉపమానం విన్నాడో, ఆ ఉపమానం విన్న తరువాత దావీదు జీవితంలో ఏమంటా ఉన్నాడు, నిజముగా ఇతడు మరణమునకు, అనగా మనం ఎప్పుడైనా దేవునికి విరుద్ధంగా మనం పాపం చేస్తే దేవుడు ఆ యొక్క పాపమును మనంతటిగా మనం ఒప్పుకోకపోతే తిరిగి మన చేతనే ఒప్పింపజేస్తాడు అనేదానికి ఇది నిదర్శనం. ఏం చేసినాడు, ఆ మనుష్యుడు మరణమునకు పాత్రుడు. వెంటనే 7వ వచనంలో ఏమంటా ఉన్నాడు, నాతాను దావీదును చూసి ఆ మనుష్యుడవు నీవే. ఎప్పుడైతే ఆ మాట అన్నాడు, ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకం చేసి సౌలు చేతి నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరికి నిన్ను అనుగ్రహించి నీ యజమానుని స్త్రీలను నీకు అవగటి చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించుతుని ఇది చాలదని నీవు అనుకొని ఎడల నేను మరి ఎక్కువగా ఇచ్చేదను. అయితే అతను ఏం చేసినాడంట, నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేస్తేవేమి, హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతను భార్యను నీకు భార్యగునట్లుగా నీవు పట్టుకుంటివి, అమ్మోనీయుల చేతి నువ్వు చంపించితివి కదా. అనగా ఎప్పుడైతే ఆ యొక్క ఉపమానము ద్వారా దావీదు ఆ యొక్క కోపం వ్యక్తపరిచినాడో వెంటనే ఆ ప్రవక్త అన్నాడు, ఆ మనుషుడెవడో కాదు, ఆ మనుషుడవు నీవే, ఆ మనుషుడవు నీవే. ఈ దినాన్ని నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, దేవునికి అయిష్టమైనటువంటి, దేవునికి అంగీకారం కానిటువంటి పనుల్లో నువ్వు పాల్పొందుతున్నావేమో, పాల్పొందుతున్నప్పుడు దేవుడు చూడట్లేదలే, కాముగా ఉన్నాడులే అని చెప్పి దాని వెనక మరింకొకటి చేస్తా కూర్చున్నావేమో, దేవుడు మాట్లాడుతున్నాడు, ఆ మనుషుడవు నీవే, ఆ మనుషుడవు నీవే. ఎప్పుడైతే ఆ మనుషుడవు నీవన్నావు అని చెప్పినాడో వెంటనే ఏం చేసినాడు, 13వ వచనం, నేను పాపము చేస్తున్నానని దావీదు నాతాను తనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించను. ఎప్పుడు పరిహరించినాడు దేవుడు? ఎప్పుడు పరిహరించినాడు? ఎప్పుడైతే నేను పాపము చేసి తిని అని దావీదు తన జీవితంలో ఒప్పుకుంటూ వచ్చినాడో దేవుడు పాపమును పరిహరించినటువంటి వాడిగా ఉన్నాడు. నీవు ఒప్పుకుంటే పరిహరిస్తాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఇదిగో నేను తలుపు నడుము నుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసినడలా నేను వాని యొద్దకు వచ్చి వానితో భోజనం. తీస్తే వస్తాడా, తీయకపోతే వస్తాడా? తీసిన ఎడల బలవంతంగా రాడాయన. నీ హృదయంలోనికి నువ్వు ఆయన కావాలని కోరుకుంటే ఆయన వస్తాడు. ఆయన హృదయమైన తలుపు దగ్గర నుంచొని తడుతూ ఉన్నాడు, అయ్యా నా కుమారుడా, అయ్యా నా కుమార్తె, నీ హృదయమైనటువంటి తలుపు నా కొరకు తెయి, నేను నీలో కార్యములు చేయాలని ఇష్టపడుతూ ఉంటున్నాను, నేను నీ కొరకై గొప్ప కార్యములు చేయడానికై నిశ్చయించుకునేటువంటి దేవుడిగా ఉంటా ఉన్నాను. అయ్యా నీ హృదయమైనటువంటి తలుపు తీస్తే నేను నీకు వస్తా. బలవంతంగా రాడండి, బలవంతంగా మన జీవితంలో కార్యం చేయడానికి ఇష్టపడండి. నువ్వు అనుమతిస్తే నీ ఇంట్లోకి వస్తాడు. నువ్వు అనుమతిస్తున్నావా దేవుని ఆ ఇంట్లోనికి? దేవుని ఆ ఇంట్లోనికి నువ్వు ఆహ్వానిస్తా ఉన్నావా నీ ఇంట్లోనికి? లేకపోతే నాకేం కాదులే, నేను ఇప్పుడు అంత సుఖంగా ఉన్నాను, ఎంతో సంతోషంగా ఉన్నాను, ఎంతో ఆనందభరితంగా నా జీవితం కొనసాగుతుంది అని ఉత్సాహంగా ఉంటా ఉన్నావేమో. ఒక దినం వస్తూ ఉంది, ఒక గడియ వస్తూ ఉంది, ఒక దినం వస్తూ ఉంది. ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ సంవత్సరం ధనవంతుడికి విస్తారముగా పంట పండింది. ఆ పంట పండినటువంటి పంటను పెట్టుకోవడానికి తనకున్న కొట్లన్నీ నిండిపోయినాయి. మరలా కొత్త కొట్లను నింపి కట్టించి ఆ కొట్లలో ధాన్యం నింపినాడు. ఆ రాత్రికాల సమయంలో ధనవంతుడు అనుకుంటా ఉన్నాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సుఖించుము, నీకు ఇచ్చే వచ్చినట్లు జరిగించుము, నీకు కావలసినంత విస్తారమైన ధనము సమకూర్చబడి ఉన్నది. ఎప్పుడైతే ఈ ఆలోచన తన హృదయంలో వచ్చిందో పైనుంచి ఒక మాట వచ్చింది, ఓ వెర్రివాడా, ఈ రాత్రి నేను నీ జీవితం అడిగితే నీ సమకూర్చుకున్నవన్నీ కూడా ఎవరు అవుతాయి?
దేవుడి దినాన్ని నీతో కూడా మాట్లాడుతున్నాడు. డబ్బు ఉన్నదన్నానికి ఆశపడుతున్నావేమో, సర్వంలో మనం సంతోషంగా ఉన్నామని ఆనందంలో ఉన్నావేమో, ఏమి కొదవ లేకుండా జీవితం కొనసాగుతున్న సంతోషంలో ఉన్నామేమో, నాకు ఇంకేమీ కొదవ లేదనేటువంటి విర్రవేగినటువంటి తనంలోని జీవితం ఉంటూ వచ్చిందేమో. దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. ఈ నూతన సంవత్సరంలో మొట్టమొదటి దినాన ఒకవేళ నువ్వు కనలకు విర్రవీగుతూ ఉన్నట్లయితే దేవుడు అంటా ఉన్నాడు, ఓ వెర్రివాడా అని పిలుస్తూ ఉన్నాడు. ఓ వెర్రివాడా అని పిలుస్తూ ఉన్నాడు. దేవుని అలాగ విర్రవీగేటువంటి వారినే. నువ్వు ఒకవేళ అలాగ విర్రవీగినట్లయితే ఆయన రాజ్యమునకు వారసుడు కావు. దావీదు మహారాజు తన జీవితంలో ప్రవక్త వచ్చి తనతో మాట్లాడినప్పుడు ఏమన్నాడు? అవును, నేను పాపము చేసి తిని, తను ఒప్పుకున్నటువంటి వాడుగా అన్నాడు. మనం చూసినటువంటి 3 సందర్భాల్లో కూడా తను పాపం చేసినాడు, కానీ దేవుని యొద్ద విచారణ చేసి తను క్షమించబడి తిరిగి తను సమకూర్చుంటూ వచ్చినాడు. అదే ఆ 3వ వాగ్దానం. దావీదు సమస్తమును సమకూర్చుకొనెను, లేక సంపాదించుకొనెను, లేకపోతే రక్షించుకొనెను. మరి నీవు సంపాదించుకోగలుగుతున్నావా దేవుణ్ణి? నీవు ఆ రక్షకుని సంపాదించుకోగలుగుతున్నావా? నీవు కోల్పోయిన దాన్ని నీ జీవితంలో నువ్వు పొందగలుగుతున్నావా? ఈ బల దగ్గరికి వచ్చినప్పుడు ప్రశ్న. ఒకవేళ అలాగ లేకపోతే బల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రభా అయ్యా, నా జీవితంలో నువ్వు సమస్తం ఇస్తూ వచ్చినావు, కానీ అనేక సార్లు తొట్టుబాటుకున్నాను, సరిదీసుకోవడానికి ఇష్టం లేకుండా ఉన్నాను. అయితే దావీదు యొక్క జీవితాన్ని నా దృష్టి తీసుకొని వచ్చినావు. నేను కూడా ఆ రకమైనటువంటి సమకూర్పులకు రావాలని ఇష్టపడుతున్నా. నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు, నన్ను నీ రక్తంతో కడుగు, నన్ను నీ బిడ్డగా చేయి, నిన్ను వెంబడించేటువంటి అనుభవంలోనికి మనం తీసుకురా అనేటువంటి విధానంలోకి, తీర్మానంలోకి వచ్చి ఆ బలలో పాలు పొందితే ఆ బల్ల మనకు ఆశీర్వాదం అనే బల్ల. అలా కాకుండా ఏం కాదులే, దేవుడు మాట్లాడాడు, నాకు కాదు కదా, ఇది పక్కన వాళ్ళకి అనుకుంటే ఆ ఆశీర్వాదాలు కూడా పక్క వాళ్ళకి వెళ్ళిపోతాయి, కానీ మనకి మాత్రం రావు. నీకు ఆశీర్వాదం కావాలా? నీకు ఆ రక్షకుడు కావాలా? నీకు ఆ ప్రభువుని రాజుగా, నీ ప్రభువుగా ఉండాలని నువ్వు ఇష్టపడుతున్నావా? అయితే ఆ ప్రభువుని హృదయంలోనికి ఆహ్వానించు. నువ్వు ఇంకా రక్షణ పొందలేదా? నువ్వు ఇంకా రక్షణ పొందకుండా ఉన్నావా? అయ్యా, దేవుని వాక్యం విస్తారంగా నీకు చెప్పబడుతున్నప్పటికీ నీ చెవుల్లో గింగురు మరి తిరుగుతున్నప్పటికి కూడా నిర్లక్ష్యంతో ఉన్నావా? ఆ ధనవంతుడి వలె దేవుడు ఈ రాత్రికాల సమయంలో, అయ్యా నేను ఈ రాత్రికాల సమయంలో నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించుకున్నవి నీ ఎవడవుతాయని అడిగితే నువ్వేం చెప్పగలుగుతావు? ఎక్కడికి వెళ్తావు నీ జీవితం? ధనవంతుడు లాజరు ఉన్నాడు. ధనవంతుడి లోకంలో ఎంతో ఉత్సాహంతో ఊదారంగు వస్త్రములు వేసుకుని సంతోషిస్తూ వచ్చినాడు. లాజరు అయితే దరిద్రుడై ఉండి ఆ ధనవంతుని బల్ల మీద నుండి పడు ముక్కల చేత తన ప్రాణమును నింపుకునే వాళ్ళని ఇష్టపడ్డాడు. ఇద్దరు చనిపోయారు. ధనవంతుడు అగ్నిగుండంలో వేయబడ్డాడు. దరిద్రుడు అబ్రహాము రొమ్మునకు కొనిపోబడ్డాడు. ఆ నరకములో ఉన్నటువంటి ఆ యొక్క ధనవంతుడు, ఇక్కడ సుఖం అనుభవించిన ధనవంతుడు, ఇక్కడ ఎంతో ఆనందమును అనుభవించిన ధనవంతుడు, ఇక్కడెంతో మేలును అనుభవించిన ధనవంతుడు ఆ నరకంలో ఉండి ఆ దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా తండ్రివైన అబ్రహామా, నా యొక్క గొంతు ఆర్పటానికి కొరకై నీ రొమ్మున ఆనుకున్నటువంటి లాజరు నా కొరకు పంపించు. ఎలాగ పంపించమన్నాడు? తన చిటికిన వ్రేలుతో ఒక చుట్ట నీళ్ళు, అనగా ఒక చుక్క నీరు కూడా దొరకకుండా జీవిస్తూ ఉన్నాడు. అటువంటి వేదనకరమైన ప్రదేశం అది. నీవు ఆ వేదనకరమైన ప్రదేశంలోకి పోకూడదని దేవుడు ఉద్దేశిస్తూ ఉన్నాడు. అటువంటి వేదనకరముల ప్రదేశంలో నీవు ఉండకూడదని దేవుని ఉద్దేశిస్తూ ఉన్నాడు. అందుకే ఈ ఉదయకాల సమయంలో నేను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. రక్షణ పొందకుండా ఉన్నావా? ఆ వేదనకరమైన ప్రదేశంలోనికి వెళతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగయుగములు మండుతూ ఉంటుంది. వేదనకరమైన స్థలం అది. ఆ స్థలంలోనికి పోకూడదని దేవుడు ఇచ్చేయించి ఉదయకాల సమయంలో నేను ఇక్కడ తీసుకుని వచ్చినాడేమో. నువ్వు ఒక తీర్మానంలోకి రా. రక్షించబడిన ప్రభు బిడ్డ, నువ్వు ఈ ఉదయకాల సమయంలో బల్ల పాలు పొందడానికి వచ్చినావు. అయితే నీ జీవితం ఎలా ఉంది? దావీదే తన జీవితంలో దేవునికి అవిధేయంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. దావీదుతో పోల్చుకుంటే మనము ఏమాత్రం కూడా యోగ్యులం కాం. అనేక సార్లు తొట్టిపోయేవాడము,
అనేకసార్లు తొలగిపోయేటువంటి వారము, అనేకసార్లు అవిధేయత జీవితం జీవించేటువంటి వారము. అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, నీవు చేసేటువంటి దాన్ని నీకు బయలుపరిచినప్పుడు, అవును ప్రభా ఇది నిజమే, నన్ను క్షమించమని కోరుకుంటా ఉన్నావా? అటువంటి తీర్మానంకి వచ్చుంటే బలలో పాలు పొందు. ఒకవేళ అలాగ రాకపోతే ఈ దినంలో బల దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను నీవు పూర్తిగా దేవునికి సరెండర్ చేసుకో. దేవా, నా జీవితం అలా ఉంటూ వచ్చింది, నేను ఇక అటువంటి జీవితం స్వస్థ చెప్పాలని ఇష్టపడుతుంటున్నాను. నా అంతటిగా నేను చేయాలంటే చేయలేను. నీ కృప నాకు అవసరం, నీ సహాయం నాకు అవసరం. నీవు నా సహాయకుడిగా వస్తావా? నీవు నాకు తోడుగా వస్తావా? నువ్వు ఎప్పుడైతే అడుగుతావో ఆయన నీ సహాయకుడిగా ఉంటాడు, నీ తోడుగా ఉంటాడు. ఆ తోడుని కలిగి ఆ యొక్క బలలో పాలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉంటున్నాం. అలాగ ప్రభు మనకు సహాయం చేయనుగాక. మంచిది. పిల్లలు అల్లరి చేత అయిపోయింది, కొంత సమయం ప్రార్థించుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవగల దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చేస్తుంది. మరి ఇంతవరకు మీరు మీ దాసుల ద్వారా మాట్లాడిన ప్రతి మాటను ప్రతి ఉదయంలో నీరు కట్టి ఫలం చేయండి తండ్రి. మరి దావీదును మా మధ్యకు తీసుకొని వచ్చినావు తండ్రి. దావీదు నీకు వ్యతిరేకంగా మరి ఫిలిష్తీయులతోను తండ్రి, సర్దారులతోను తండ్రి, వారు తండ్రి వెళ్ళకూడని స్థలంలో తండ్రి, మరి తన ప్రజల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు తాను వేరే ప్రజలతో వెళ్ళి నష్టాన్ని తెచ్చుకున్నాడు. దేవా, మీరే జ్ఞాపకం చేసుకోండి, సహాయం. మా జీవితంలో కూడా అనేక సార్లు తండ్రి నీ యొద్ద విచారణ చేయకుండా, నీ యొద్ద మేము సరి చేయబడకుండా తండ్రి మరి వ్యతిరేకంగా వెళ్తే తండ్రి పాపాన్ని శాపాన్ని తెచ్చిపెట్టుకున్నాక మీరు దావీదు యొక్క జీవితాంతరం మీరు మాట్లాడిన ప్రతి మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం అని. అదే సమయంలో తండ్రి మరి ధనవంతుడు తన ఈ లోకంలో తాను ధనం చేత విరవీగినప్పుడు తండ్రి, ఓ వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఎక్కడికి వెళ్తావన్నప్పుడు తనకి ప్రశ్న తను జవాబు చెప్పలేని వాడుగా ఉన్నాడు. దేవా, మరి లోకము శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. కొన్నాళ్ళుండే ఈ జీవితంలో తండ్రి నీకు యోగ్యమైన బిడ్డలుగా నీ యొద్ద విచారణ చేసి నీ ద్వారా మరి దావీదు తిరిగి తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు తండ్రి తనకు సమస్తాన్ని కోల్పోయింది తిరిగి సంపాదించుకున్నాడు. మా జీవితంలో కూడా తండ్రి మరి మేము నీ యొద్ద విచారణ చేసి నీ దగ్గర మేము సరిచేయబడ్డప్పుడు మాకు ఏదైతే రావాల్సిన ఈవులు రావాల్సిన ఆశీర్వాదాలను పొందినట్లుగా అట్టి కృపను మీరు దయచేయమని, సహాయం అనుగంచమని అయ్యా. మరి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను మీరే జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి యొక్క బల్ల ఏదోకి వస్తుండగా తను తాను పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో తను మరి చేయవేటకు మీ కృపను గంచండి. దాన్ని మా కొరకు విరబడిన శరీరాన్ని బట్టి రక్తాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యోగ్యమైన చేయవేటకు తీర్మానం చేసుకొని వారు సరిగా పరిశుద్ధంగా పాలు పొందట అటు కృప దయచేయమని మా ప్రియ రక్షకుడు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. ఎవరైతే మరి వాళ్ళలో చేయి వేయాలని మీరు నిర్ణయించుకొని సిద్ధపడ్డారో మీ కుడి చేయి పైకెత్తినట్లయితే మీ యొద్దకు రొట్టె తీసుకురాబడుతుంది. ఒక ముక్క తీసుకొని పక్క వారికి అందించాలని ప్రాపేట మనవి చేస్తున్నాం. ఇంకోటి, ఇది ఆచారము అలవాటు కాదు, ఇది పలహారంగా తీసుకోకపోతే ఎవరో ఏమనుకోదు. అయితే దేవునితో సమాధానపడి ఇది రక్షించబడి బాప్తిసం తీసుకున్న బిడ్డలు తర్వాత దేవునితో సమాధానపడి తీర్మానం చేసుకున్న వారే తీసుకోవాలి. ఇది అంటే ఇందులో పాలు పొందితే ఏదో ఆశీర్వాదం వస్తుందని కాదు. అంటే క్షేమంగా ప్రభుతో తీర్మానం తీసుకుని ప్రతిష్ఠించుకున్న వారు తీసుకుంటే అది మీకు ఆశీర్వాదకరం. కనుక మీకు చేతులు ఎత్తిన వారి వద్దకు రండి. నేహ్మి త్వరగా సిస్టర్స్ వైపు ఒకటి ఇవ్వండి బ్రదర్. త్వరగా సహకరిస్తే మనం త్వరగా ముగించుకుంటాం. ఇక్కడ సిస్టర్కి ఇచ్చేసి బ్రదర్కి ఇచ్చి ఇమానేల్ రండి. త్వరగా సహాయపడిన చిన్నపిల్లలు అల్లరి చేయదు, అయిపోయింది. ఇంకా 10 నిమిషాలు అన్నీ ముగిస్తాం మనం. వాళ్ళకు చేసిన
అందేంత వరకు కొంచెం చేతి పైకెత్తించండి. మంచిది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా నీకు వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. నీకు శరీరంలో పాలు పొందడానికి ఇచ్చిన కృపను బట్టి కూడా వందనాలు. ఎవరైతే అనాలోచన పొందే దయతో క్షమించండి. శాపం రాకుండా మీ కృపలో జ్ఞాప చేసుకోండి. సహాయం అందించండి. మా కొరకు చిందించిన రక్తాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ యోగమైన రీతిలో చేయడానికి సహాయం అనుగ్రహించమని మా ప్రియ రక్షకుడు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఎవరైతే బల్లలో మరి రొట్టెలో చేయి వేసిరో తిరిగి మీరు పాత్ర మీ ఎద్దకు వస్తుంది. అంతవరకు మీ కుడి చేయి ఎత్తి ఉంచాలని ప్రభుపేట మనవి చేస్తుంది. కళ్ళు తెరిచి జాగ్రత్తగా తీసుకోవాలని ప్రభుపేట జ్ఞాప చేస్తుంది. రండి త్వర సాయం. త్వరగా సహాయపడండి. చేతులు పైకి ఉంచండి. త్వరగా మీరు సహకరించాలని జ్ఞాప చేస్తుంది. ఒకరికొకరు పాస్ చేసుకుని సిస్టర్స్ మధ్యకు బ్రదర్ రాలేడు. ఒక చుక్క తీసుకొని పక్క వారికి అందించండి. బాటిల్ పక్క నుంచి మంచిది. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. అయిపోయింది ఒక 5 నిమిషాల్లో. అందరు దయచేసి కళ్ళు మూసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తుంది. పరిశుద్ధ తండ్రి, జీవగల దేవా నీకు వందనాలు స్తోత్రాలు ఇస్తుంది. గత సంవత్సరం అంతట్లో మమ్మల్ని కాపాడి కనుపాపగా తండ్రి మీరు మరొక నూతన సంవత్సరాన్ని మాకు అనుగ్రహించిన విధానం బట్టి వందనాలు. రాత్రి అంతట్లో వాచినర్ సర్వీస్లో మరి మీ దాసులను తండ్రి మరి నంద్యాల ప్రాంతం నుంచి మా మధ్యకు నడిపించి తండ్రి మీరు చక్కని వాక్యాల ద్వారా మమ్మల్ని బలపరిచి పూర్వకలిపినారని జ్ఞాప చేస్తున్నాం తండ్రి. మరి ఉదయ కాలంలో కూడా మరొకసారి మీరు తండ్రి మా దేవుడుగా మా ప్రభుగా తండ్రి మరి పాపము ద్వారా తండ్రి జీవిస్తే వాడు తండ్రి మరి పరలోక రాజ్యం లేదని తండ్రి మరి పాపంలో జీవిస్తే తండ్రి నరకానికి వెళ్తాడని మరొకసారి మీరు జ్ఞాప చేసిన విధానం బట్టి కూడా ఉన్న దావీదు మహారాజు రాజు అయి ఉండేప్పుడు తండ్రి మరి చేయకూడని పనులు చేసి పాపాన్ని చేసి తండ్రి అనేకులకు నష్టాన్ని కలిగిస్తూ వచ్చినాడు. అలా తండ్రి మరి తాను పవిత్రుడుగా ఉండాల్సింది తండ్రి దేవుని దగ్గర విచారణ చేయాల్సిన వాడు రాజుగా ఉన్నటువంటి రాజు తాను తప్పు చేయడం తనకు శిక్షావిధిని తెచ్చుకుంటున్నాడు. తిరిగి తాను తప్పు ఒప్పుకున్నప్పుడు సరిచేయబడ్డ దేవుడు తనను ఆశ్రయించి తాను కోల్పోయినదంతా కూడా దేవుడు అతనికి సమకూరుస్తూ వచ్చినాడు. అయ్యా మాతో మాట్లాడిన ప్రతి మాట తండ్రి మేము కూడా తండ్రి మా అవిధేయత మా జీవితాలు సరిగా లేనప్పుడు తండ్రి ఎంతో నష్టం తెచ్చుకుంటాం. ఎప్పుడైతే నీ దగ్గర సమీపస్థలమైతామో మీ ఆశీర్వాదాలు మీ మెండైన దీవెనలు మాకు ఇస్తారని మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నా స్తోత్రాలు చేస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను పేరు వరుసన ప్రార్థిస్తున్నాము. ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి, మంచి ఆరోగ్యాలు కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాం.
మా మధ్యకు వచ్చినట్టు తండ్రి మరి సత్యం బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. తనను కూడా జ్ఞాప చేసుకు తన భవిష్యత్తు విషయంలో తన ఆలోచనలో మీరే మీ సంకల్పాన్ని దయచేయండి, కృప చూపించండి. మరి వెంకటేష్ కూడా మా మధ్యకు నడిపించిన తనను కూడా జ్ఞాప చేసి కుటుంబాన్ని ఆశీర్వదించండి అయ్యా. మరి మీ సృష్టికర్త అయిన దేవ, సర్వాధికారి, సర్వ సృష్టి అయిన దేవ, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. వారు కూడా మాకెంతో సహకరిస్తున్న ఆ సహకారం బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తాను. అనేకులు మరి పూర్వకాలంలో అనేక మంది రాజులు కూడా తండ్రి మరి వారు కోరేసు రాజు తాను ప్రేరేపించబడి దేవుని మందిరానికి ఎన్నో సహాయం చేస్తూ కోరేసు రాజు వర్ధిల్లబడుతూ వచ్చినట్లు అట్టి కృప మీరే జ్ఞాప చేసుకోండి, సహాయం అనుగంచమని కోరుతున్నాం. అదే సమయంలో తండ్రి మరి దూరం నుంచి మమ్మల్ని తలారం నుంచి మరి రత్నమన్న కొరకు, కుటుంబం అంతటి కొరకు, అక్క కొరకు ప్రార్థన సహాయమైన ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు, పరిస్థితులు అన్నింటిలో మీరు కాపాడి భద్రపరిచేంత వరకు అలలు, తుఫాన్లు, ప్రతి పరిస్థితి కుటుంబంలో ఎన్నో సమస్యలు ఒడిదొరుకులు నడుపుతారు. ఇంతవరకు వారు సజీవ లెక్కలు ఉన్నారు, అంత దూరం నుంచి రాగలిగినారు, మాతో సహవాసం ఇచ్చిన అందుబట్టి వందనాలు చెల్లిస్తాం. అట్లు మలేషియా నా అక్క పద్మక్క కొరకు ప్రార్థిస్తాం. అట్లు సామయంకులు ఆంటీ కొరకు కుటుంబం అంతటికి జ్ఞాప చేసుకోండి. యాదయంకులు కుటుంబం అంతటికి జ్ఞాప చేసుకోండి. అట్లు పేరు పేరున మరి తండ్రి అట్లు తండ్రి రవి జ్యోతి కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి హేమలత కుటుంబం అంతటిని నాగరాజును కూడా జ్ఞాప చేసుకొని ప్రతి ఒక్క బిడ్డ సమయాన్ని బట్టి పేర్లు చదవలేకపోతున్నాం దేవా. ప్రతి ఒక్కరిని చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మీరే దీవించండి, ఆశీర్వదించండి. మరి వృద్ధాపులో నాయన కొరకు, అమ్మ కొరకు చిన్నమ్మ కొరకు మంచి ఆరోగ్యాలు దయ, బలహీనులుగా ఉంటున్నారు వీరిని స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాలు దయచండి. ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన ప్రార్థన ఎంతో ప్రయాసపడి మరి భోజనాలు కూడా ఉదయకాలము సిద్ధపరిచిన బిడ్డలందరూ బట్టి మరి ఎంతో వందనాలు స్తోత్రాలు. ప్రతి పరిచర్య పరోక్షంగా ప్రత్యక్షంగా చేసిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు చెల్లి. వారి రెట్టింపు బహుమానం చేరేహబోతో సంఘాన్ని దీవించండి, విస్తరింప చేయండి. రాబోయేది నిశ్చితమైతే మాకు స్థలాన్ని కూడా మీరు అనుగ్రహించి కృప చూపించమని కోరుతున్నాం. మా మోకిల్లో ఉన్నటువంటి 4 సంఘాల కొరకు ప్రార్థిస్తారండి. మరి జీవంగల దేవుని సంఘము పరిచారకులు అక్కడ ఉన్న బిడ్డలందరూ మీరు కనికరించి మరి మందిరం నిర్మాణం ఉంటూ కృప చూపించండి, సహాయం అందించండి. న్యూ అపోస్ సుధాకర్ తండ్రి మరి ఆ సంఘము సేవ, ఆ యొక్క సంఘం కూడా మరి నిర్మాణం ఉంటూ కృప చూపించండి, సహాయం. అబ్రాహ్మ తండ్రి మరి గాడ్ ఫెలోషిప్ ఆ సంఘాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించమని కోరుతున్నాను. అదే సమయంలో తండ్రి ముఖ్యంగా మా యొక్క మోకిల గ్రామాన్ని తండ్రి మా పెద్దలను, గ్రామ సర్పంచ్ ఉన్న వార్డు మెంబర్స్ అందరిని కూడా దీవించండి, అందరికీ శాంతి సమాధానము దయచేయండి తండ్రి. అనుకున్న రీతిగా మరి 29 జరిగిన కొంత మరి అలజడి తండ్రి మీరే మరి సమాధానపరిచి అందరినీ చక్కపరచండి తండ్రి. వారు కూడా దయగల మనసు పుట్టించండి తండ్రి. మరి అందరికీ ఏకైక దేవుడు ఒకడే తండ్రి. మరి రకరకాల నామంలో వెళ్తారు తాను కనుక వారికి తెలియదు కనుక దేవా దయతో వారిని క్షమించి మిమ్మల్ని శత్రువును కూడా ప్రేమించమని మీరు జ్ఞాపకం వారి గురించి ప్రార్థించమన్నారు దేవా. మేము ప్రార్థిస్తున్నాం. దయతో మా పొరపాటు ఉంటూ కూడా దయతో మమ్మల్ని క్షమించండి, కడగండి తండ్రి. మేమన్నీ సరి చేసుకొని సమాధానంతో మా జీవితాలు, మా మిగతా శేష జీవితం, అనేకులు ఈ లోకాన్ని విడిచినారు, అనేకులు తండ్రి ఈ దినమున లేరు. మా మోకిల గ్రామంలో గత నెల నుంచి తండ్రి ఎంతో 22-23 మంది తండ్రి మరి వారు మరణిస్తూ వచ్చినారు. మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినావు. మా మంచితనం కాదు, మా యొక్క గొప్పతనం కాదు, మీ కృపచేతనే మమ్మల్ని జ్ఞాప చేసుకున్నావు. అందరూ బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ మీరే జ్ఞాప చేస్తూ మా దేశం అంతటి కొరకు, మా రాజుల కొరకు, ప్రధానమంత్రి కొరకు, మంత్రుల కొరకు, ముఖ్యమంత్రుల కొరకు తండ్రి ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం అంతటిలో నెమ్మది శాంతిని దయచేయండి. ప్రపంచంలో కూడా తండ్రి అనేక దేశాలు యుద్ధం తండ్రి మరి జరుగుతున్న యుద్ధాలను కూడా ఆపమని మీరే శాంతి సమాధానం ఇచ్చి మా జీవితాలు ఇంకా మీకు దగ్గరగా అయినట్లు కృప చూపించమని, వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించమని, సహాయం అనుగ్రహించమని వందనా స్తోత్రాలు చెల్లిస్తూ మీరు చేసిన ప్రతి మేలు బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ మా ప్రియ నూతన జీవితం కలిగి నూతనంగా మేము జీవించే కృపను దయచేయమని వందనా స్తోత్రాలు చెల్లిస్తూ హెబ్రోను నుంచి ఆయా ప్రాంతాలకు పంపిన దాసులను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రియ రక్షకుడు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దయచేసి ప్రకటనలు గమనించండి. యథావిధిగా ఆదివారం ఆరాధన 10:30 ఆరంభించబడుతుంది. తిరిగి మంగళవారం ఉదయకాలము